వెరీ గుడ్ ఈవినింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగేసుకుంటే ఇందాక మొత్తం రికార్డ్ చేశా, మైక్ పని చేయలే. మరి ఎప్పుడు కొత్త మైక్ కదా, నాకు అర్థం కాలే ఎప్పుడు పని చేస్తుంది ఎప్పుడు పని చేయట్లేదు, నాకైతే తెలియట్లే. మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఐ థింక్ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత అనుకుంటా, బైక్ మీద మోటో వ్లాగ్ చేయటం. బైక్ మీద మోటో వ్లాగ్ ఏంటరా, మోటో వ్లాగ్ అంటే బైక్ మీదే కదరా. ఇదిగోండి చూసారు, ఇది ఇట్లుంది ఏంటో. ఏం మనకి కరెక్ట్గా మనం తీద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే, ఎప్పటి నుంచో నా సబ్స్క్రైబ్ అయి ఉంటే, మీకు ఈ సింగనగర్ ఏరియా అక్కడ నుంచి నేను వీడియోస్ తీసినప్పుడు, లేదా లాస్ట్ ఇయర్ మీకు గుర్తుపోని ఎవరైతే కొత్తగా వచ్చారో మీకు గుర్తుండే ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చాయి సింగనగర్కి లాస్ట్ ఇయర్. విజయవాడ ఫ్లడ్స్ అంటే ఇక్కడే మొత్తం ఏరియా అంతా మునిగిపోయింది. సో అందులో ఈ ఏరియా, ఇది మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ దాకా వచ్చేసాయి నీళ్లు, మొత్తం మునిగిపోయింది. లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టమైందనమాట మాకు దాని నుంచి తప్పించుకోవటం. అంటే పెద్ద, అంటే మాది అపార్ట్మెంట్ కాబట్టి పెద్ద టాస్క్ ఏం కాదు, ఈజీగా మేము సర్వైవ్ అయ్యాము. కాకపోతే మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా మునిగిపోయింది. ఇక్కడ వాళ్ళంతా ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ నీళ్ళల్లో ఉంది 1 week దాకా. మాదన్నా ముందు తెరిపించింది, కానీ ఇదంతా 1 week వరకు నీళ్ళల్లో ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్స్లో, గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అప్పట్లో ఏముంది, మేము సర్వైవ్ అయ్యాము, మాకు డ్యామేజ్ లేదు, మాకు లాస్ లేదు కాబట్టి వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మొత్తం క్యాండిల్స్ పెట్టుకోవటం, పాటలు పాడుకోవటం ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే లాస్ ఫేస్ చేశారో వాళ్ళ బాధ అసలు అది మనం చెప్పుకోలేం బాధ. ఆ తర్వాత నేను కూడా నా వంతు అక్కడెక్కడ తిరిగి హెల్ప్ అయితే చేశాను, అది వీడియోలో ఎక్కడ పెట్టుకోలేదు. మంచిగా డెవలప్ అవుతుంది అబ్బా సింగనగర్. కరెక్ట్గా సింగనగర్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ వరదలు వచ్చి మొత్తం లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం కొట్టి వెళ్ళిపోయినాయి. అసలు ఇవరకు ఇవేం లేవు, వజ్రా సిల్క్స్ కానీ, అక్కడ డామినోస్ కానీ, ఇక్కడ జిమ్ వచ్చింది, ఇవేం లేవు వరకు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది సింగనగర్. లాస్ట్ ఇయర్ అదే అనుకున్నా, మొత్తం డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు కరెక్ట్ టైంకి ఫ్లడ్స్ వచ్చాయి. కార్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అయితే మన కార్ వీడియోలో నేను ఏం చెప్పాను, నేను అరే బాబు లిక్విడ్ క్యాష్తో కాదురా బాబు, నేను ఈఎంఐ తీసుకుని కొనుక్కున్నాను రా బాబు కారు, నన్ను చూసి అడవకరా అని ఆటో మీద రాసినట్టే, చక్కగా ఆటో వచ్చిన ఆటో మీద రాసినట్టు క్లియర్గా చెప్పా. నేను ఆఫీస్లో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఈఎంఐ కట్టుకుంటున్నాను అని చెప్పానో లేదో జనాలు ఏడుపు అసలు అంటే తెలుస్తుంది. ఆ రోజు రాత్రి ఆఫీసులో అప్పటిదాకా ప్రశాంతంగా చేసుకుంటున్న వర్క్ ఆ రోజు రాత్రి ఆఫీసులో లొల్లి. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎస్కలేషన్ వచ్చింది, పెంట అయిపోయింది. అంటే అది కోఇన్సిడెన్స్. ఒకసారి జరిగితే కోఇన్సిడెన్స్, 2 సార్లు చెప్తే కోఇన్సిడెన్స్. ఇలా మనం వీడియోలో ఏదన్నా పాజిటివ్ మాట్లాడి ఆర్ ఇలా ఎదుగుతున్నాము అని చెప్పిన వెంటనే ఏదో జరగటం అన్నది అది ఎంతవరకు కోఇన్సిడెన్స్ ప్రతిసారి. సో నేనైతే గట్టిగా నమ్ముతా. అది యూట్యూబ్లో వీడియోలు పెడదాం అనుకున్న వాళ్ళకి అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు, అది ఇలాంటివి నమ్మకూడదు నేను. కాకపోతే నాకు మరి ప్రతిసారి జరుగుతుంటే మరి ఆ నమ్మకం ఖచ్చితంగా వస్తుంది, అరే ఇలాంటి ఇలా జరుగుతుందని. అలా అని చెప్పుకోవటం ఆపలేం. ఏం చేస్తాం అంతే. జనాలు ఏడుపు, ఆ జనాలు ఎందుకు ఏడుస్తారు, ఇంకొకటి ఎదుగుతుంటే అవతలోడికి ఎందుకు ఏడుపు అన్నది అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు, లాజిక్ ఉంటుంది అందులో. ఇప్పుడు అవతలోడు ఎవడన్నా ఎదుగుతున్నాడు అంటే వాడి వల్ల నీకేం ఎఫెక్ట్ పడదు కదా, రైట్? ఇప్పుడు నేను ఎదుగుతున్నాను అబ్బా, ఇప్పుడు నేను కారు కొనుక్కున్నాను, సరే ఎలా కొనుక్కున్నాను. నేను కారు కొనుక్కోవటం వల్ల మీకేమైనా ఇబ్బందా? మీకు అంటే ఎవరైతే జనాలు ఏడుస్తున్నారో, ఎవరైతే నాకు తెలుసు, ఎవరైతే అలా ఇదవుతారో నాకు తెలుసు. సో ఏమైనా ఇబ్బందా? లేదు కదా. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. నా డబ్బులు కూడా కాదు రోయ్, బ్యాంకు డబ్బులతో కొనుక్కున్నాను నేను. ఆ బ్యాంకు వరకు నెల కట్టుకుంటా. దీనివల్ల మీకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, నీకుగా నీ జాబ్కి కానీ ఏమన్నా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఆడవాలి. అమ్మో వీడు బాగుపడిపోతున్నాడు, వీడు కారు కొనేస్తున్నాడు. కారు కొంటే ఏంటబ్బా, కారు కొంటే ఏంటి? కొనుక్కుంటారు, ఎవరికి నచ్చింది వాడు కొనుక్కుంటాడు. అంటే నా ఇదేంటంటే, దయచేసి ఎవడన్నా ఒక మంచి పని జరుగుతోంది అని ఎవడన్నా యూట్యూబ్లో వీడియో పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా వాళ్ళ మీద చూసి ఏడవకండి. నజర్ ఈజ్ రియల్. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం, మేమిద్దరం ఫోటో పెట్టాము అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఇది మీరు చాలామంది కూడా, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలాసార్లు చూసాను. ఒక ఫోటో పెట్టాము అంటే ఆ రోజు ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో జరుగుతుంది. లైఫ్ సాఫీగా నడుస్తున్నప్పుడు కొంచెం అలా ఇది వస్తుంది. సో నజర్ ఈస్ రియల్. మరి ఆ ఈవిల్ ఐ అన్నది ఈవిల్ ఐని జనరలైజ్ చేయలేము, అది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. ఏమైంది ఇక్కడ?
నేను ప్రస్తుతానికి కళ్ళజోడికి పెట్టా. అది ఎంతవరకు ఆడియో క్యాప్చర్ చేస్తుందో తెలీదు. ఏందో వాక్కుంటా పోతున్నా. అమ్మ చక్కగా వ్లాగింగ్ చేసుకుందాం ఉన్నప్పుడు ఏదో ఒక వెళ్ళి అవుతుంది. మన దరిద్రం ఇప్పుడు దిగి వెళ్ళేదో పొడుద్దాం అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ అది. ఏమైంది ఏమైంది? రోడ్డు మధ్యలో ఆపి, రోడ్డు మధ్యలోనా? అడ్రస్ చూసారా? ఇగో అసలు నాకు ఇలాంటి మాటలు వింటే కంటిన్యూషన్ చేసుకోండి. అడ్రస్ అడుగుతున్నాడంట. అడ్రస్ వెళ్ళిపోదాం అయ్యా, నా వల్ల కాదు ఇంకా. చూసావా ఆటోలో ఉంది, చూసావా డోరు ఫార్మాలిటీ కట్టే డోర్. అడ్రస్ అడుగుతున్నాడంట బాబోయ్. సో ఎక్కడ ఉన్నాం? జనాలు ఏడుపు. దయచేసి ఏడవకండి. బాగుపడేవాడు బాగుపడతాడు, అండ్ అలా బాగుపడనివ్వండి. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ చెప్పాగా నేను ఆ రోజు అందుకే చాలా జాగ్రత్తగా చెప్పా. అరే బాబు, ఎందుకంటే ఉన్నదే చెప్పాను, నేనేం దాయలా. ఎవడో ఏడుస్తాడని చెప్పి నేను దాయను, ఉన్నదే చెప్పా. ఎంఐ పెట్టి తీసుకున్నాను అన్న వెంటనే మొదలెట్టారు. అమ్మో అమ్మో ఇటు కారు కొనేసి. చాలా ఫర్ ఎ రీజన్. హిందూ వదన కుందనదన. వావ్, ఇక్కడ ఏదో కడుతున్నారు మళ్ళీ. ఇప్పుడు ఇలా బంపీగా అవుతుంది చూసారా హైవే మీద. ఎందుకు అంటే మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఇటు నుంచి ఇటు కొంచెం ఫ్రీ ఫ్లో అవ్వాలని చెప్పి ఇక్కడ మధ్యలో ఇది పెట్టారనమాట. మొత్తం తవ్వేశారు, రోడ్ని కట్ చేశారు నీళ్ళు వెళ్ళటానికి. సో అందువల్ల మనకి బంప్స్ వస్తాయి, మధ్యలో బంపీ ఉంటుంది రోడ్డు. మనకి తెలియదు అలా 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 కట్ చేస్తారని చెప్పి మనకి ఇది చూసాక అర్థమైంది. ఇక్కడ చూసారు ఇలా కొంచెం కిందకి పైకి ఎగుడి దిగుడు ఉంటుంది అనమాట. అంటే మీ గోపురంలో ఆ స్టెబిలైజేషన్ వాళ్ళకి తెలియదు. కొనసం అరే బాబు, ఈ అర్థం ఏంట్రా నాయన, ఇది ఎక్కడ చూసినా మీరు ఎక్కడన్నా చూడండి, 3 ప్రస్తుతానికి నాకు నచ్చేవి. టాటా, కియా, హుండై. ఇందులో నాకు కొంచెం మైలేజ్ పరంగా కానీ లుక్స్ పరంగా కానీ నాకు కియా నచ్చింది, నేను కియా తీసుకున్నా. కానీ ఈ 3 నాకెందుకో సుజుకి నచ్చదు. బిల్డ్ క్వాలిటీ విషయం పక్కన పెడితే వాడి కార్స్కి లుక్స్ డెవలప్ చేయడు. అయ్యే స్టీరింగ్, అదే ఇన్ఫోటైన్మెంట్, అదే క్లస్టర్ అలానే ఉంటుంది. అదంతే. నేను ఇట్లానే ఇస్తా బై. మీకు మైలేజ్ కావాలి, మీరు కొనుక్కోండి. ఇదే యాటిట్యూడ్తో ఉంటాడు. అండ్ మీరు గమనించండి, అంటే వాటి డిమాండ్ అలాంటిది. ఇప్పుడు మీరు గమనించండి, మీరు కియా షోరూమ్కి ఒకవేళ మీరు కార్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే టెస్ట్ డ్రైవ్ కన్నా మీరు కియా షోరూమ్కి వెళ్ళండి, ఆర్ హుండైకి వెళ్ళండి, టాటాకి వెళ్ళండి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి, సుజుకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. అంటే నేను డీగ్రేడ్ చేద్దామని కాదు, మళ్ళీ అగైన్ నేను ఒక బ్రాండ్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు. నా పాత బండి సుజుకి, మరి నా సెలెరియోని లాస్ట్ బండి. కాకపోతే వాళ్ళ డిమాండ్ అలాంటిది. ఇన్ఫోటైన్మెంట్ కొంచెం పెద్దది ఇస్తే, ఇన్ఫోటైన్మెంట్ కొంచెం ఆ స్క్రీన్ పెంచితే నీకు ఏమైనా డబ్బులు మైలేజ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? అవ్వదు కదా. మహా అయితే ₹1 ఎక్కువ అవుతుంది. మేము అదే ఇస్తాం, అలానే ఇస్తాం మేము. అసలు లుక్స్ వైజ్ సుజుకి వేస్ట్ అబ్బా నన్ను అడిగితే. మీకు లుక్స్ కావాలంటే సుజుకి వేస్ట్, నా పర్సనల్ ఒపీనియన్. అగైన్ ఇది మీ కాంట్రవర్సీస్ మీకు ఉండొచ్చు, మీరు కాంట్రవర్సీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఏంటిది హుండై, అదో చెప్పాగా 3 హుండై, కియా, ఇంకోటి ఏంటి అనుకున్నాను టాటా. అర్జెంట్గా ఇది మార్పించాలి, దీన్ని తోసుకోవడమే సరిపోతుంది నాకు డ్రైవింగ్ అంతా. ఈసారి కూడా ఏమీ రికార్డ్ అవ్వలేదు అంటే ఇక నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఇంకా ఈ రోడ్లో వచ్చిన ప్రతిసారి మనం ఏదో ఒక పంచాయతీ నడుస్తూ ఉంటుంది. రికార్డ్ చేద్దాం అన్న. మొన్నేమో లారీ వచ్చి అయిపోయింది, ఈరోజు ఏం లేదులే. Grand inauguration ceremony. Let's see what we can do. I think that's it for today. I think that's it for today, guys. Video నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఈ మైక్ ఎంతవరకు రికార్డ్ అవుతుందో నాకు తెలియట్లేదు. సో ఏం కార్ చక్కగా ఉంది. కార్ దిష్టి తగలకూడదు బాబు, ఇప్పుడే మాట్లాడుకున్నాం.